మీ స్టూడెంట్‌ను బీఆర్ఎస్ఏ రెచ్చగొట్టి రోడ్డు మీదకి పంపిస్తుందని చెప్పి బయట టాక్ నడుస్తుంది. సో, మీరు కడుపు మండి రోడ్డు మీదకొచ్చారా? లేకుంటే నిజంగానే మీ వెనక బీఆర్ఎస్ హస్తం ఉందా? ఈ రాష్ట్రంలో అందరం వాస్తవాలు మాట్లాడుకున్నాం. 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉంటే బీఆర్ఎస్‌కి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, ఇంకో పార్టీకి ఏం సంబంధం? అరే మాకు కడుపు గాలి, మాకు రూపాయి పైసలు ఎళ్ళక ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులం మా సర్టిఫికేట్లు ఆపుతారు. మా కోర్స్ ఫీజులు కట్టమంటారు. ఫీజు రియంబర్స్మెంట్ వత్తది నాకు. రాజశేఖర రెడ్డి పెట్టినని అన్నారు కదా 2008లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఆ పథకానికి అర్హులైన విద్యార్థులం మేము. మా కడుపు గాలి. మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు రావాలి. మా స్కాలర్‌షిప్‌లు మాకు రావాలి. రేవంత్ రెడ్డి పెట్టిన భిక్ష కాదు. మా హక్కుగా భావించి మేము బయటకు వస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు ఏంటిదంటే ఒడ్డు దాటదాకా ఓడం మల్లన్న, ఒడ్డు దాటినాక బోడం మల్ల అనే ప్రక్రియలో బీఆర్ఎస్ పంపించింది, బీజేపీ పంపించింది అంటారు కదా. బీఆర్ఎస్, బీజేపీ ఏజెంట్ లెక్క విద్యార్థి పరిషత్ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ రోజు కూడా పని చేయరు, పని చేయబోరు. మాకు అవస్తుంది, మాకు కడుపు కాలుతుంది, మాకు కడుపు మంట అయింది. ఎందుకు నువ్వు హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినావు, ఎటుపోయినాయి నీ గ్యారంటీలు, ఎటుపోయినాయి నీ హామీలు, ఎటుపోయినాయి? ప్రజాప్రభుత్వంలో నువ్వే ఉన్నావు కదా విద్యాశాఖ మంత్రిగా. మరి విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఏమాత్రం సక్సెస్ అయినా ఒకసారి చర్చకత్తవా? చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? అంటే విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినానని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? బరాబర్ ఫెయిల్ అయ్యండి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎందుకు ఫెయిల్ అయ్యండి అని కూడా సమానం చెప్తా. ఈ రాష్ట్రంలో 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. ఎన్ని రూపాయలు విడుదల చేసిండో బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమా? ఈ రాష్ట్రంలో గురుకులాల ఫుడ్ పాయిజన్ అవుతుంది. గురుకులాల ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. గురుకులాల విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అర్ధరాత్రి మీద రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మొన్న సంగారెడ్డి జిల్లాలో ఆందోళన గ్రామంలో గురుకులాలలో రెంట్ బిల్డింగ్లో ఉంటే ఆ విద్యార్థుల బిల్డింగ్ లేక ఆ ఉపాధ్యాయులు వచ్చి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వచ్చి బయటకు కొట్టింది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే పేదోడు చదువుకోవద్దు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే పేదోడు నిలుగులు కొట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాలాంటి విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టాలి, విద్యార్థి నాయకుల మీద రోజు లాఠీ చార్జ్లు వేయాలి. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఎక్కడ సక్సెస్ అయ్యిండు? విద్యాశాఖ మంత్రిగా మూటలు చదువుకుండా సక్సెస్ అయ్యిండు. అమెరికాకి పోతాడు, యుఎస్ పోతాడు, ఇంగ్లాండ్ పోతాడు. చదువురాని ముఖ్యమంత్రి సాటర్డు బలపాలు వేసినట్టు తౌళ్ళ సాటర్డు బలపాలో ఏదో సామెత ఉన్నట్టు ఈయనది అదే ఉంది. అరే ఎక్కడ పోతే చదువురానోడు చదువురాని లెక్కన మిగులుతాడు. అరే మాలాంటి విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీలో మెరిట్ ఆధారంగా వచ్చిన విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ చదువుతున్నాం, జూనియర్ కాలేజ్లో చదువుతున్నాం, మంచి విద్యార్థులం మేము. అరే మాకు ఒక విద్య అనేది ఆయుపట్టు. రేపు పొద్దున రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, దేశం అభివృద్ధి కావాలన్నా విద్య అనేది చాలా కీలకం. అలాంటి విద్యను నువ్వు తీసేయాలని కుట్ర చేస్తున్నావు. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నావు. రేవంత్ రెడ్డిని కొంచెమని ఇజ్జత్ వస్తలేదా? ఇంకెన్ని రోజులు ఇన్ని బాధలు? అరే మీ ఎన్ని రోజులు అంటే ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకుంటే మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అద్దాన్న మాకు ఎత్తివేసే కుట్ర చేస్తుంది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వాన్ని ఎత్తుకుంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా అన్న. ప్రజాప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకుంటే నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి జాబ్ నోటిఫికేషన్ల కోసం కొట్లాడన్నా. ఇదేనా రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులకు వచ్చి విద్యార్థులకు వచ్చి చెప్పేది? ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారన్న? ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనం అరే రాత్రి ఎట్లా కడుతుందో పగలెట్లా కడుతుందో అని ఈరోజు కూడా గుండెలు బాదుకొని బతికిన రోజులు. ఎందుకంటే నిజంగా నా ప్రజాప్రభుత్వం అంటుంది కానీ ప్రజల కీడు చేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసేసే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. గురుకులాలను తీసేయాలి, మోడల్ స్కూళ్ళని తీసేయాలి, రేపొద్దున ఇక్కడున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని తీసేయాలనే ప్రయత్నం చేసేది ప్రజాప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న. రాజన్న మీ ఊర్లో ఒక స్కూల్ ఉండే, ఆ స్కూల్ ఉంది అన్నయ్యలా? స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఎందరు పోతున్నారు పిల్లలు? మీ కొడుకు బిడ్డ ఎవ్వరు అంటే దగ్గర వాళ్ళు కూడా పోని పరిస్థితి. ఎందుకు పోతలేరు? ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తలేరు. టాయిలెట్స్ లేవు, చదువు చెప్పడానికి సారసక్క లేడు, బుక్కులు అందుకు తెలియవు. ఎక్కడికి వెళ్ళి ఏ పై కప్పు మీదకెళ్ళి ఊడిపడి ఎక్కడ తలకే వలుతుందో తెలియదు, ఎక్కడ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుందో తెలియదు, ఎక్కడ పాము కాడు గురవుతారో తెలుస్తలేదు, ఏం ఫుడ్ పాయిజన్ అవుతుందో తెలుస్తలేదు. ఇలాంటి పరిస్థితులలో విద్యార్థులు ఉంటే విద్యార్థి ఎక్కడ చదువుకుంటాడు? విద్యార్థికి ఏమి ఉండాలి? చదువుకోవడానికి మంచి వాతావరణం ఉండాలి. అలాంటి కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది కదా. అలాంటి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య స్థితి అంటే అన్న, అమ్మాయిలు చీరలు కట్టుకొని టాయిలెట్ పోయే పరిస్థితి ఏ రాష్ట్రంలో నెలకొన్నదంటే ఎంత దౌర్భాగ్య స్థితి అన్న. ఒక్కసారి ఆలోచించన్న, అమ్మాయిలు మహిళలు అనే గౌరవం కూడా లేదన్న. టాయిలెట్స్ కనీసం టాయిలెట్స్ కూడా కట్టినంత స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం? మళ్ళీ ఏమన్నా అడిగితే తొండలు దొర కొడతా, నేను లాగులు అవ్వేస్తా ఇవ్వేస్తా అంటే రేవంత్ రెడ్డి విద్యార్థులకు తొండలు దొర కొట్టరాదా? నీళ్ళొక్క పదజాలాన్ని మేము వాడం, రౌడీగాడు కూడా వాడతలేడు ఊర్లలో. అంటే ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా. మీ నిరుద్యోగులు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగి రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే మా తలరాత మారుతుందని చెప్పింది మీరే. మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేది మీరే. అయితే ఒకటన్నా, ఎవరినైనా కూడా తెలంగాణ ప్రజానికం ఏంటిదంటే నమ్మితే గుండెలో పెట్టుకొని చూసుకుంటారు.
అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ప్రజలకు చేసిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, అందరు కూడా విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అరే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అంటివి, స్కాలర్షిప్లు ఇస్తా అంటివి, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటివి, ఫ్రీ బస్ అంటివి, రైతు భరోసా అంటివి, రైతు రుణమాఫీ అంటివి, ఇందిరా మిల్ అంటివి, ఉద్యోగాలు వేసిన అంటుండు కదా 2 లక్షలు. భర్తీ మే సవాల్. బల్మూరి వెంకట్ గారు కూడా చెప్తున్నారు. బల్మూరు వెంకట ఒక దొంగ, ఒక వేస్ట్. మాలాంటి విద్యార్థి నిరుద్యోగం వెనకేసుకొని ఈరోజు ఎమ్మెల్సీ సీటు పొందిన బల్మూరు వెంకట కావచ్చు, కోదండరాం కావచ్చు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్గా ఉన్న కోదండరాం ఆనాడేమో సీట్ వచ్చేదాకా సీటు రావాలని కొట్లాడి విద్యార్థులు ఏమడుండి నిరుద్యోగం చేసిండు. ఈరోజు ఇదే విద్యార్థులకు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేదు? మరి బల్మూరు వెంకట చెప్తారా, కోదండరాం చెప్తారా? 1000 కోట్లు ఇచ్చిన అంటుండు. 1000 కోట్లు ఎక్కడ ఇదే బహిరంగ చర్చకు నీ సిద్ధం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండన్న 1000 కోట్లు విడుదల చేస్తా అన్నాడు. అరే పిచ్చి నా రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, 1 రూపాయి కూడా విడుదల చేయలే. ఈయన ఇంకా కామెంట్ ఏం చేసిండు? యూనివర్సిటీ విద్యార్థులు అంతా కూడా బార్లలో తాగుతారు, బీర్లలో తాగుతారు, వైన్ షాప్లలో తాగుతారు. అరే పిచ్చి, కొంచెమని అర్థం చేసుకో. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నావు. అరే అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశ్నించినోడు అంతా కూడా తాగుపోతేనా? మాట బాధ అనిపించింది నాకు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించినోడు అంతా తాగుపోతేనా? ప్రశ్నించడం అంతా తిరిగిపోతేనా? ఆ అమ్మాయి ఏం చదువుతుంది, ఆ అబ్బాయి ఏం చదువుతారు, అటుగా రోడ్ల మీద ఎక్కుతారంటే మాకు బాధ ఉన్నది కాబట్టి మీరు రోడ్ల ఎక్కుతాం, మాకు అన్యాయం జరుగుతుందో రోడ్ల ఎక్కుతున్నాం, మీరు చదువుకున్నాం కాబట్టి ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు, అంబేద్కర్ ఇచ్చిన హక్కు, ప్రశ్నించాలి. మాకు అన్యాయం జరిగితే ఊరుకోము. నువ్వు ఇచ్చిన హామీలను కావచ్చు, నువ్వు ఇచ్చిన గ్యారెంటీలను కావచ్చు, నువ్వు మా అందరికి అమలు చేస్తే నిన్ను ఈరోజు పువ్వులలో పెట్టుకొని చూసేస్తాం. కానీ ఈరోజు ఏంటంటే పువ్వులలో కాదు, ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కనబడితే రేవంత్ రెడ్డిని ఎక్కడదక్కడ ఉరికి కొట్టేయాలనే రోజులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు అన్న ఆ రోజులు. తెచ్చుకున్నాడు ఆయనే. 3 అన్న మనం ఫస్ట్ ఏమన్నారంటే, కొందరు ప్రజలు ఏమన్నారంటే, సంవత్సరం చేసిండు కదా, సంవత్సరాలు ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి పాలన అన్నారు. తర్వాత 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలు ఏం చేస్తుంది, కొత్తగా వచ్చింది కదా ముఖ్యమంత్రి అన్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం అయితే అడ్డి టైం ఎలక్షన్ టైంకి వస్తుంది. మరి ఇంకేం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఈ యొక్క పరిపాలన ఏం చేస్తాడు? మాకు విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ గురించి అడిగితే, ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడిగితే రేపు పొద్దున ఏం చేస్తున్నా అంటే అక్రమ కేసులు పెడుతుండు, లాఠీ ఛార్జీలు చేస్తుండు, మాలాంటి విద్యార్థులను ఎక్కడిదక్కడ నిర్బంధాలకు గురిస్తుండు. రేవంత్ రెడ్డి నీ మనవనికి మొన్న పూరీలు వేసుకొని నూనె, ఆ తాత నూనె ఇట్లా పోయాలి, దాని మీద ఇట్లా వేయాలని చెప్పిండు. అదే నీ మనవల్లాగా ఏజ్ ఉన్న మేము 20-25 సంవత్సరాల విద్యార్థులం, 10, 12, 15 అంటే ఆ సంవత్సరాల విద్యార్థులం. మరి మీ మనవల్లాగా ఉన్న వాళ్ళ విద్యార్థులు గురుకులాల్లో పురుగులు అన్నం పెడతారు, గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఫస్ట్ టైం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులు కూడా రోడ్ల మీదకి రావడం. అవునన్నా. పాపం ఒక అమ్మాయి అన్న భువనగిరి లాంటి ఒక అమ్మాయి అందరిని పోగేసుకొని భువనగిరి గురుకుల హాస్టల్ ముంగడికి వచ్చి ఆ హాస్టల్లో ఫుడ్ బాగా పెడతలేరని, ఆ హాస్టల్లో నీళ్ళ సదుపాయం బాగాలేదని, అధికారులు వస్తుర్రు, మా నోళ్లను మూస్తుర్రు. అసలు ఎక్కడుంది న్యాయం, అసలు ఎక్కడుంది ధర్మం? అధికారులు అమ్ముడు పోతే మేము ఎక్కడ పోవాలి? గురుకులాల టెండర్లు అన్ని స్కామే. గుడ్ల కాంచెలు మొదలు పెడితే రేపు పొద్దున పప్పు, ఉప్పు, సామాను, సరుకులు అన్ని స్కామే. ఆ స్కామ్ కూడా మొన్న బయటపడ్డది. ఆ స్కామ్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. మిడ్ డే మీల్స్ పెడతా అంటాడు, మార్నింగ్ రాయిజావ పోతా అంటాడు, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ పెడతా అంటాడు, ఇవన్నీ పెడతా అంటున్నావు. ఇవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే ఒక్కరోజు పోయిందా? ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఏ గురుకులాలకు పోయి ఏ రోజు అన్నం తిన్నాడు? ఎవరో విద్యార్థులు ఒక రోజు గడిపిండు. ఈ రాష్ట్రంలో ఎన్ని గురుకులాల శిథిలావస్థలని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసా? ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? గురుకులాల విద్యార్థులు కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు కావచ్చు, అన్ని విద్యార్థులు కావచ్చు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నో తెలుసా? ఈ రాష్ట్రంలో దుర్మార్గుడైన యొక్క రేవంత్ రెడ్డికి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత రావడో తెలుసా? ఈ దుర్మార్గునికి అదంతా తెలియదు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నా రేవంత్ రెడ్డి అన్న. గురుకులాలను మాయం చేసి కొత్త స్కూల్ కడుతున్నారు కదా, అది స్కామ్ కోసమా? మరి స్కామ్ అన్న, ఏదైనా గుర్తుంచుకో అన్న. మోడల్ స్కూళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, గురుకులాలు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విద్యాలయాలు చాలా ఉన్నాయి. విద్యను చెప్పించే బోధన సిబ్బంది లేదు, దాన్ని రిక్రూట్మెంట్ చేయి. ఎంఈఓ డిఓ పోస్ట్ లేవు, దాన్ని రిక్రూట్మెంట్ చేయి. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళని నమ్మలేకపోతారు. పక్క స్కామ్ కోసమే. ఈ రాష్ట్రంలో జేబులకి వెళ్ళి పైసలు వెళ్ళి ఎలక కూలి పని, నాలి పని చేసి అవ్వయ్య దినసరి కూలియో పని చేసి 100 రోజుల పని వేయి ఆటో తోలుకుంటూ కూడా కొడుకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలని ఎందుకు అనుకుంటున్నా? ప్రభుత్వ స్కూల్ బాగుంటాయి. ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తా, 27,000 ప్రభుత్వ పాఠశాలని 4,000 పాఠశాల తెస్తా అని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళను బాగా చేస్తే బాగుంటుంది. అరే ఉన్నిస్తారు మంచిగా ఉంచుకుంటే ఇంకో ఇస్తారు మనం ఎందుకు?
ఉన్నిళ్ళు మంచిగా ఉంటే ఇంకో ఇల్లుకి మనం ఎందుకు పోవడం? అరే ఉన్న కాడ మంచిగా చేసుకో అంటే ఇంకో స్కూల్ పెట్టి 6,000 కోట్ల స్కామ్ చేస్తా అంటాడు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేసి ఇంకో స్కామ్ చేస్తా అంటాడు. సమ్మక్క సారక్క టెండర్ పెట్టి ఇంకో స్కామ్ చేస్తా అంటాడు. ఇసుక టెండర్ పెట్టి ఇంకో స్కామ్ చేస్తా అంటాడు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు ఇస్తలేడు? ఎత్తివేసి కుట్ర చేస్తే రేపు పొద్దున అన్నీ కూడా పైసలు కట్టచ్చు. పైసలు కడితే ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాలతో పైసలు అన్ని సంచులు పంపించుకోవచ్చు, వెనకేసుకోవచ్చు. ఇదేనా నీ కుట్ర? అంటే పేదోడు ఇక్కడ చదువుకోవద్దు, ఉన్నోని దగ్గర స్కూల్ పెట్టుకోవాలి, కాలేజీలు పెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? ప్రైవేట్ స్కూల్ బాగున్నాయి, ప్రైవేట్ కాలేజీలు బాగున్నాయని వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అరే దౌర్భాగ్య ముఖ్యమంత్రి, నీకు ఓటేసి ప్రభుత్వ బళ్ళు బలోపేతం కావాలని ఓటేసినావు. అపోలో హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయాల్సిన బాధ్యత నీది. ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాల్సిన బాధ్యత నీది. ప్రభుత్వ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత నీది. అరే యూనివర్సిటీకి వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పినావు. 1000 కోట్లు భర్తీ మీద సవాలు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా నిన్ను ఏ కాలుతోటి కొట్టానో ఆ కాలుతోటి కొట్టే రోజులు వస్తున్నాయి. ఈ మాట అనదు.